మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కృషించుకొని భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారిని జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశంలో బీజేపీ పాలన ఏ విధంగా ఉందంటే, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దొంగలు తొక్కి సెక్యులరిజం లేకుండా ఒక హిందూ దేశంగా, హిందూ మతంగా వక్బోర్డు అని చెప్పి ముస్లింలో వక్బోర్డు లా దాంట్లో బోర్డును దాంట్లో విడదీసి దాంట్లో అందరికీ హిందువుల్ని జమాకూర్చాలని చెప్పి కుట్ర పొందుతున్నారు. భారతదేశంలో అందరూ కుల మతాల అతీతంగా, అందరూ సమానంగా, అందరూ వాళ్ళ హక్కులను, వాళ్ళ కులాలను పూజించుకుంటూ బతికే భారతదేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ కుల మతాల చిచ్చు పెట్టి విడదీసి భారత రాజ్యాంగాన్ని తొంగలబెట్టుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం బీజేపీ పార్టీని, మీరు భారతదేశంలో ముస్లింస్ మేలు చేస్తామంటున్నారు. మీరు ఎక్కడైనా రాజ్యసభలో కానీ, భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కానీ ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ, రాజ్యసభ సీటు కానీ ఎక్కడైనా ఒక ముస్లింస్ ఇచ్చినారా మీరు అని మేము అడుగుతున్నాం. రెండవది, మా ఓటు కాదు, ప్రభుత్వం కాదు, పూర్వీకులు మా పెద్దలు ఇచ్చినట్టు ఆ స్థలాల్లో మీ అంతర్గతం ఏమి మా స్థలాలు లాక్కోవాలనే ఈరోజు అందరూ గుర్తించాల్సింది ఏముందంటే, కుల మతాలను చిచ్చు పెట్టి లబ్ధి చెందాలని చేస్తారు బీజేపీ పార్టీ. ఈరోజు ముస్లిం వక్ఫ్ బోర్డు అని చెప్పి పెట్టినారు. రేపు క్రైస్తవులు ఆస్తుల మీద పెడతారు. ఈ విధంగా పెట్టకూడదు. వాళ్ళు రాజ్యాంగం రాసిన నిర్మాత, ఆయన డాక్టర్ రాసిన నిర్మాతను దొంగ తొక్కి ఒక హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. అందరూ హిందువులు, మా అన్నదమ్ములందరినీ మేము ఎదుర్కొంటున్నాం. ఎవరు దేవుళ్ళని వాళ్ళు ప్రార్థించుకుంటారు, ఎవరు ఆస్తులను వాళ్ళు గౌరవించుకుంటారు. అక్కడ అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటాం. వీళ్ళు ఒకరిని విషపూర్వకంగా మనుషుల్లో మాటలు ముప్పి వివిధాస్పదంగా భారతదేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. గమనించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినము. మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భం 34 పూర్తి అయిపోయినాయి. 35వ సంవత్సరంలో అడుగుపెట్టినారు. కాబట్టి ఆ సందర్భంగా సుఖ సంతోషాలతో రాజ్యాంగాన్ని ఆయన రాసి మనకు అందించి మనమందరం సుఖ సంతోషాలతో ఉండేట్టు చేసిన మహామయుని ఈరోజు మనం తలుచుకుంటున్నాము. ఆయన రాసే రాజ్యాంగాన్ని నిజంగా చెప్పాలంటే ఈరోజు మనుధర్మంగా మార్చి ఆయన రాసిన రాజ్యాంగాన్ని లేకుండా ఒక రాజరికాన్ని తీసుకురావాలని నేటి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. తన ఇష్టం వచ్చినట్టు చేసేయడానికి ప్రయత్నిస్తుంది. అన్నిటినీ ఏమి లేకుండా అందరు కలిసిమెలిసి ఉండేట్టుగా రాజ్యాంగం తయారు చేసిన మహానుభావుడు శ్రీ ఏఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై భీమ్, జై భీమ్.